ఇప్పుడు ఈ సంవత్సరం 18వ తారీఖు 19వ తారీఖు ఈ 2 రోజుల్లో ఏ రోజు వినాయక చవితి చేయాలన్నది ప్రజలందరి మధ్యలో ఉన్న చాలా పెద్ద సందిగ్ధమైన ప్రశ్న అండి. అసలు ఏ రోజు కరెక్టా చెప్తారు మీ దాని ప్రకారం? మనం చాంద్రమానాన్ని పాటిస్తాం కదమ్మా. చంద్రుడి యొక్క కళలను అనుసరించి తిథులు ఉంటాయి, అంతే కదా? అవునండి. ఆ విధంగా చంద్రుడి కళలను అనుసరించి తిథులు ఉన్నప్పుడు 4 కళలు పెరుగుతూ ఉన్నప్పుడు శుక్లపక్షంలో దాన్ని చతుర్థి అన్నాం. కనుక భాద్రపద శుద్ధ చతుర్థి ఏదైతే ఉందో, భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి, ఆనాడు వినాయకుడిని మనం పూజించుకోవడానికి సంకేతించుకున్నాం. ఈ తిథులు ఏమవుతాయంటే ఒక్కొక్కసారి 24 గంటలు ఉండవు. ఉండకపోవడంతో 28 రోజులు ఉండవలసినటువంటి తిథుల యొక్క ఆవృత్తి అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గడం అప్పుడొక రోజు అప్పుడొక రోజు అప్పుడొక రోజు కావచ్చు. ఇలా తగ్గేటటువంటి సమయంలో 24 గంటలు అనే లెక్క ఉండదు. ఉండకపోవడం వల్ల ఏ తిథి ఉంది అన్నది, అంటే పొద్దున్నుంచి రేపు పొద్దుడి దాకా 24 గంటలు ఉంటే లెక్క బాగా తెలుస్తుంది, రోజుకి 24 గంటలు ఉన్నట్టు. అట్లా కాకుండా ఇది ఎక్కువ తక్కువ ఇలా ఉండడం మొదలు పెట్టేటప్పటికీ ఏ తిథి ఒక తిథి వాళ్ళ మధ్యాహ్నం మొదలై రేపు మధ్యాహ్నంతో అయిపోతుంది, ఇలాంటిది కదా. అట్లా వచ్చినప్పుడు ఇది కూడా అట్లాగే వచ్చింది. అలా వచ్చినప్పుడు మనకి లెక్క ఏం చెప్తారంటే పెద్దలు, కొన్ని రాత్రికి ప్రాధాన్యం ఉన్నటువంటి పండగలు, అటువంటి పండగలు రాత్రిపూట చేసుకోవాలి. కొన్ని ఉదయం ప్రాధాన్యం ఉన్న పండగలు, వాటిని ఉదయం చేసుకుంటాం. ఈ ప్రాధాన్యం అనేది ఎలా ఉంటుంది అంటే ఏది పండగలకు సంబంధించినటువంటిది. ఉదాహరణకి శివరాత్రి ఉంది. శివరాత్రి ఏమిటి? అర్ధరాత్రి ఆయన శివుడు ఆవిర్భవించాడు. ఆ లింగోద్భవ సమయాన్ని బట్టి మనం లింగోద్భవ సమయం అర్ధరాత్రి ఉంది కనుక చతుర్దశి ఎప్పుడుంటే చతుర్దశి ఏనాడు అర్ధరాత్రి ఉంటే ఆనాడే మనం శివరాత్రి చేసుకుంటాం. అట్లాగే వినాయక చవితి కూడా మనం పూజ చేసుకునే సమయానికి చవితి ఉండాలి, ఇది లెక్క. ఇలా ఉండాలి అంటే ఇట్లా అనుకున్నట్టయితే మనం పూజ చేసుకునే సమయాన్ని బట్టి ఉంటుంది ఇది. ఎట్లా? ఉత్తర దేశీయులు సాయంకాలం చేసుకుంటారు, పగలల్లో ఉపవాసం ఉండే వినాయక చవితి. వాళ్ళు సత్యనారాయణ కథ చేసినా సాయంకాలమే చేస్తారు, పగలు ఉపవాసం ఉంటారు. మొన్న అయిపోయిన వరలక్ష్మి వ్రతంలో కూడా మనం చదివేది పొద్దున చేసుకున్న కథలో ఏముంటుంది, పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకుంటుంది ఆవిడ. కానీ మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటున్నాం? చారుమతి సాయంకాలం చేసుకున్నా పొద్దునే చేసుకుంటాం. అవునండి, అదే కదా. అంటే మనం అందరం కూడా ఉదయం ఏ తిథి ఉంటే ఆ తిథి ప్రకారం పూజలు చేసుకుంటాం. ఉత్తర దేశంలో సాయంకాలానికి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు చెప్పండి, 18 చేసుకుందామా చవితి, 19 చేసుకుందామా? అంటే 18 ప్రొద్దున్నే చవితి వచ్చిందా అండి? లేదమ్మా, 18 మధ్యాహ్నం నుంచి వచ్చింది. అయితే 19వ తారీఖు 19వ తారీఖు మధ్యాహ్నానికి వెళ్ళిపోయింది. అప్పుడు మరి 18, 19 2 రోజులు కూడా చంద్రుడిని చూడకూడదా అండి మనం? అసలు చంద్రుడిని చూడకూడదని ఎక్కడన్నారు? వ్రతం చేసుకున్న వాళ్ళు చూడొచ్చు. అంటే ఒకవేళ వ్రతం చేసుకోకుండా ఉంటే చంద్రుని చూస్తే దోషం గనక అప్పుడు ఎవరన్నా చేసిన కథ అక్షంతలు ఉంటే వేసుకుంటే చాలన్నారు కదండి. ఇప్పుడు 18, 19 2 రోజులు చూడకూడదా మనం చంద్రుడిని? ఎందుకు చూడాలి అంటే ఎందుకు చూడాలి అంటే పొరపాటున చూస్తే పొరపాటు కథ చెప్పుకుని అక్షంతలు వేసుకున్నాక అసలు సమస్య లేదు. ఇది మొదటి మాట. అసలు విషయం ఏమిటంటే 18, 19 రావడానికి కారణం 18వ తారీఖు సాయంకాలం చవితి ఉంది. ఉత్తర దేశీయులంతా సాయంకాలం చేయడం మొదలు పెడతారు. మనకి పొద్దునుంది కనుక మనం పొద్దున చేస్తాం, ఇది లెక్క. అంచేత ఇప్పుడే బాగా అర్థమైంది. థ్యాంక్స్ అండి, మాకున్న సందేహాలన్నీ చాలా వివరంగా వివరించినందుకు సంతోషం.